హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మార్కెట్ అనేది ఇవాళ మన కన్సాలిడేషన్ అయితే జరిగింది. పెద్దగా మూవ్‌మెంట్ అయితే లేదు. ఎందుకంటే యెస్టర్‌డే నేను చెప్పినట్టు ఏదైతే మీకు యెస్టర్‌డే నేను మీతో షేర్ చేసుకున్నానో, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ డౌన్ అయితే అవ్వడం జరిగింది. సో, అదే ప్లేస్‌లో మళ్ళీ ఎక్కడైతే నిన్న ప్రీవియస్ డే లో ఉందో ఆ ఏరియాలో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. నిన్న క్లోజింగ్ కొంచెం మనకు మిడిల్‌లో క్లోజ్ అయినా గానీ మనకి డౌ జోన్స్, నాస్డాక్ అనేది ఫాలో అవ్వటం వల్ల గ్యాప్ డౌన్ అనేది జరిగింది. బట్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఫాలే ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ దిస్ ఈస్ ద క్రూషియల్ ఏరియా ఫర్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ అయితే మాత్రం 22,000 వచ్చేసి మంచి క్రూషియల్ ఏరియా. సో, అక్కడి నుంచి అయితే ప్రైస్ అనేది బౌన్స్ అవ్వడం జరిగింది. సో, బౌన్స్ అయిన తర్వాత కూడా ఎక్కువ సేపు నేను సస్టైన్ అయిద్దని అనుకోలేదు. బట్ కొంచెం పైకెళ్ళినా గానీ ఇక్కడి నుంచి మళ్ళీ ఫాలే ఎక్స్‌పెక్ట్ చేశాను. ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ కాబట్టి. సో, నేనైతే ఎంట్రీ నిన్న తీసుకోకూడదని చెప్పాను. బట్ ఈ ప్రైస్ అనేది పైకి మూవ్‌మెంటం లేకపోవటం వల్ల ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ వరకు వెయిట్ చేసి నేను ఈ క్యాండిల్ అది పడిన తర్వాత డౌన్ సైడ్‌కైతే ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టి అయితే తీసుకున్నాను. బట్ అది స్టాప్ లాస్ అయితే హిట్ అయింది మనకి. సో, 9600 అనేది లాస్ మనకి. మనం అరౌండ్ 13,500 అంటే ఆల్మోస్ట్ 1:00 వరకు వెయిట్ చేసి తీసుకున్నాను. బట్ అది వెంటనే బౌన్స్ అవ్వడమే జరిగింది. ఇది ఇది మనకి లాస్ అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి సో, ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. సో, ఎనీవే రేపైతే రేపు కూడా నాకు తెలిసి సేమ్ ఇలాగే అయిద్దని అనుకుంటున్నాను. రేపు కూడా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. సో, గిఫ్ట్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంత ఫాల్ అయితే ఉంది. ఇది కూడా డౌ జోన్స్ పడటం వల్ల మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం రికవర్ అవుతుంది. రేపు మార్నింగ్ ఏమైద్దనేది తెలీదు. ఇన్ కేస్ రేపు గాని మళ్ళీ ఫర్దర్‌గా గాని ఏమన్నా ఫాల్ అయ్యి గాని, లేకపోతే గ్యాప్ డౌన్ అయ్యి గాని, ఇదే ఏరియాలో మాత్రం ఇలాంటి కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ ఇస్తే మాత్రం మంచి ఫాల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గ్యాప్ అప్ అయితే మాత్రం ఇక్కడ నుండి ఎలా ఉంటదనేది అక్కడ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ అయిన దాన్ని బట్టి ఉంటదండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ లెవెల్‌లో ఉంది. సో, ఈ ఏరియాలో మధ్యలో ఓపెన్ అయితే మోస్ట్‌లీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ ట్రంప్ గారు వచ్చిన దగ్గర నుండి మార్కెట్‌లో వోల్టాలిటీ అనేది పెరిగింది. ఆయన తన ఇష్టం వచ్చినట్టు ఆహ్, ఎలా పడితే అలా టాక్స్‌లు పెంచుతామని ఒకసారి, లేవని చెప్పి ఒకసారి రకరకాల కామెంట్స్ వల్ల మార్కెట్‌లో హ్యూజ్ వోల్టాలిటీ అనేది ఎక్కువైంది. సో, ఈరోజైతే మనకి లాస్ అని చెప్పా కదా! సో, దాన్నే నేను ట్రేడ్ బుక్‌లో కూడా నమోదు చేయడం జరిగింది. చూడండి బ్యాంక్ నిఫ్టీ 300 క్వాంటిటీ ఇవాళ 300 క్వాంటిటీ ట్రిగ్గర్ అయింది. సో, 9600 లాస్ కదా! సో, ఎనీవే ఆహ్, ఇంకా బట్ రేపైతే మాత్రం చెప్పా కదా! సేమ్ ఇట్లాగే అనమాట. ఇన్ కేస్ ఇక్కడ గాని ఓపెన్ అయిందంటే మాత్రం ఇలా ఫాల్ అయితే ఇలా తీసుకుంటాను. లేదనుకుంటే ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అవుతున్నా ఇక్కడ ఈ ఏరియాలో ఏమన్నా ప్లాన్ చేస్తాననమాట. సో, అదే విధంగా నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ కూడా అంతే అండి. ఇన్ కేస్ ఏమన్నా ఈ 22,000 స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఫార్మ్ చేసుకుంది. ఈ 22,000 బ్రేక్ అవ్వనంత వరకు మనం దీంట్లో అయితే ఏం చేసేది లేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఈ 47,800 47,800 అరౌండ్ ఈ లెవెల్ ఉంది చూసారా? ఈ లెవెల్‌లో ఇది బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం ఏమన్నా కొంచెం చూసుకోవాలి. సో, ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి బౌన్స్ అయిందంటే మాత్రం ఎవరైతే ఈ షార్ట్స్ ఉన్నారో ఈ షార్ట్స్ అన్నీ ఎగ్జిట్ అయిపోయి షార్ట్ కవరింగ్ రూపంలో మంచి అప్ సైడ్ మూవ్ అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ యాస్ ఆఫ్ నౌ ఎనీ పాజిటివ్ న్యూస్ అయితే మనకైతే ఏం కనిపించట్లేదు. ఈరోజు మార్కెట్ అనేది పెరగడానికి కారణం ఎస్‌బీఐ అండి. ఈ ఎస్‌బీఐలో ఫండ్స్ ఫ్లో అవ్వటం వల్ల సో, మార్కెట్ కొంచెం స్టెబిలైజ్డ్‌గా ఉంది. అదర్‌వైజ్ మనకు కొంచెం వీక్‌నెస్‌గానే కనిపించేది. దీంతో పాటు పీఎస్‌యూ బ్యాంక్స్ అంటారు. ఈ పీఎస్‌యూ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్‌లో ఉన్నాటిల్లో లార్జ్ బ్యాంక్స్ కాకుండా చిన్న బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్ అనమాట ఇవి. వీటిలో కూడా మంచి మూవ్‌మెంట్ ఉండడం వల్ల ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది ఎక్కువ ఫాల్ గురవ్వకుండా ఆగిందనమాట. సో, ఎనీవే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే ఇదండి. సో, రేపు కుదిరితే రేపు కూడా ట్రేడ్ తీసుకుంటాను. ఇన్ కేస్ అది లాస్ అయినా, ప్రాఫిట్ అయినా పోస్ట్ చేస్తానని చెప్పా కదా! యాజ్ యూజువల్‌గా నేను అలాగే రేపు కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకేమన్నా ప్రాబ్లమ్ ఉంది, ఫలాంది వీడియో క్లారిటీ లేదు అన్నా, లేదంటే నా వాయిస్ క్లారిటీ లేదన్నా, ఏదైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. దాంట్లో ఎటువంటి ఏ సందేహం అయితే లేదు. సో, ఎనీవే థ్యాంక్ యూ అండి. సరే రేపు కూడా నేను ట్రేడ్ తీసుకుంటే మాత్రం దాన్ని కూడా పోస్ట్ చేయడానికి నేను ఇది చేస్తాననమాట తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ.